సదర్న్ ఇండియా వైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి జయంతి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. వాసవి జయంతిని పురస్కరించుకుని మే 7వ తేదీ బుధవారం చెన్నై గిడ్డంగి వీధిలో ఉన్న సదర్న్ ఇండియా వైశ్య సంఘం ప్రధాన కార్యాలయంలో వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు శివబ్రహ్మశాస్త్రి 501 పాలబిందెలకు పూజలు శాస్త్రోక్తంగా చేశారు. అనంతరం మహిళలకు పాలబిందెలను పంపిణీ చేశారు. పూలతో అలంకరించిన పల్లకీలో వాసవి అమ్మవారిని వేంచేపు చేసి పాలబిందెలతో ఊరేగింపుగా వెళ్లారు. అసోసియేషన్ అధ్యక్షుడు అజంతా డాక్టర్ కనిగెరుపుల శంకర్రావు సారథ్యంలో సాగిన పాలబిందెల ఊరేగింపు జై వాసవి జై జై వాసవి నినాదాలతో మంగళ వాయిద్యాలతో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి క్షీరాభిషేకం చేసి భక్తులు తన్మయత్వం పొందారు. ఈ వేడుకలను సంఘం సంయుక్త కార్యదర్శులు మద్ది నరసింహులు, పువ్వాడ అశోక్ కుమార్, కోశాధికారి పెసల రమేష్తో పాటు సీనియర్ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు అల్పాహారం వితరణ చేశారు. జై వాసవి అందరికీ నమస్కారం. ఇది సదర్న్ ఇండియా వైశ్య అసోసియేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1905. 120 సంవత్సరాలు ఇప్పుడే పూర్తయింది. 121వ సంవత్సరంలో మనం ఎంటర్ అయినాము. ఈ సంవత్సరం ఈరోజు వాసవి జయంతి కన్యకా పరమేశ్వరి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 501 బిందెలు పాల బిందెలు అందరూ ఆడవాళ్ళు తీసుకొని ఊరేగింపుగా వెళ్ళి కన్యకా పరమేశ్వరి గుళ్ళో అభిషేకం చేయిస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం మొదటి నుంచే చేయిస్తున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 120 ఏళ్ళుగాను చేస్తున్నాము. దీనివల్ల మన కన్యకా పరమేశ్వరికి మనము ఇచ్చే మర్యాద గౌరవం అందరికీ భక్తి శ్రద్ధలు పెరుగుతుంది. చాలా రెస్పాన్స్ బాగుంటుంది. అందరికీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి తర్వాత పూజ చేసి మళ్ళీ ఈ ఊరేగింపు చేస్తున్నాము. సో ఇదే మరి ఇంకా వచ్చే రోజుల్లో కూడా కంటిన్యూ చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. గత కొన్నేళ్లుగా మన దక్షిణ ఇండియా ఆర్యవైశ్య సంఘంలో పాలబిందులు అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా జరుపుతున్నాము. దీనికి సహకరిస్తున్న దాతలకందరికీ మా ధన్యవాదములు. అమ్మవారి యొక్క కృపాకటాక్షములు అందరి మీద ఉండవలని అందరికీ ఉండవాలని ప్రార్థిస్తున్నాను. జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. శుభాకాంక్షలు. మన వైశ్య కమ్యూనిటీ అందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు. జై వాసవి. జై వాసవి. జై వాసవి.